టు టీవీ9 ఎక్స్క్లూజివ్. నేను ప్రత్యూష. కొన్ని విషయాల్లో కొత్తదనమే ఉండదు. అందరికీ అన్నీ తెలిసిన విషయాలే ఉంటాయి అందులో. కానీ ఆ సబ్జెక్ట్ రాగానే ఇంట్రెస్ట్ వచ్చేస్తుంటుంది చాలామందికి. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏం జరగబోతుందో తెలుసుకోవడంపై తెగ ఉత్సాహం చూపిస్తుంటారు. అలాంటి వాటిలో ప్రజెంట్ నడుస్తున్న ఒక టాపిక్ నయన్ ధనుష్ మధ్య గొడవ. నయనతార బియాండ్ ది ఫెయిరీ టైల్. ఈ డాక్యుమెంటరీలో ఒక చిన్న మూవీ క్లిప్ వాడటం విషయంలో ఇద్దరి మధ్య రగడ మొదలై ఇప్పుడు కోర్టులో దావా వేయడం వరకు వెళ్ళింది. ఈ మధ్యలో నయన్ని సపోర్ట్ చేస్తూ కొందరు, విమర్శిస్తూ మరికొందరు. లేదు ధనుష్ చేసిందే కరెక్ట్ అని కొంతమంది, ధనుష్ ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదని ఇంకొంతమంది. ఇలాంటి రభస చాలా జరిగింది. ఇంతకీ అస్సలు గొడవ ఎక్కడ మొదలైంది? 3 సెకండ్ల క్లిప్ ఇవ్వడం పెద్ద మ్యాటర్ ఏం కాదు ధనుష్కి. అయినా సరే ఎందుకంత పట్టుబట్టాడు? ఏదో పర్టికులర్ రీజన్ ఉంటేనే కదా తెగేదాకా లాగేది. ఆ డీటెయిల్స్ అని చూద్దాం ఇవాల్టి టీవీ9 ఎక్స్క్లూజివ్లో. మనసులో ఉన్న పగని చూపించే మెషిన్స్ ఏం లేవు మన దగ్గర. అవే ఉండుంటే నయన్ ధనుష్ మధ్య గొడవకి అసలు కారణం దొరికేసేది. కానీ ఆ మెషిన్స్ లేకపోయినా ఇద్దరి మధ్య అసలు గొడవకి కారణం దొరికేసింది. ఇంతలా మనసులో పెట్టుకున్నారా అనిపించేంత కారణం అది. నయనతార ధనుష్ మధ్య గొడవ ఎక్కడ మొదలైందో తెలియాలంటే ఓ 10 ఏళ్లు వెనక్కి వెళ్ళాలి. 2015లో మొదలైంది ఈ కథ. నయనతార సినీ ఇండస్ట్రీలోకి వచ్చింది 2003లో. కొన్ని సినిమాలు హిట్లు, మరికొన్ని ఫ్లాప్లు. తను నటించిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా సరే నయనతారకు మాత్రం పెద్దగా ఫేమ్ రాలేదు. అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. కానీ 2015లో వచ్చిన సినిమా నయనతార ఫేట్ని మార్చేసింది. అదే నానుమ్ రౌడీతాన్. ఈ సినిమాకు నిర్మాత హీరో ధనుష్, డైరెక్టర్ విఘ్నేష్ శివన్. ఇప్పుడు జరుగుతున్న గొడవకి బీజం పడింది అక్కడే. ఆ సినిమాని ఒక 4 కోట్ల బడ్జెట్లో తీద్దామనుకున్నారు ధనుష్. కానీ ఊహించని విధంగా అదనంగా మరో 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. సినిమా పెద్ద హిట్టే. దర్శకుడిగా విఘ్నేష్కి, హీరోయిన్గా నయనతారకు మంచి పేరు వచ్చింది. హిట్ వచ్చి నిర్మాత ధనుష్కే బడ్జెట్ పెరిగిపోవడం వల్ల పెద్దగా లాభాలు రాలేదు. పైగా ఆ సినిమా సమయంలో నయన్ విఘ్నేష్ మధ్య ప్రేమ చిగురించింది. షూటింగ్ సమయంలో ఆల్మోస్ట్ లవ్ బర్డ్స్ లాగా తిరిగారు. ప్రేమలో పట్టం తప్పలేదు. కానీ ఆ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే ఆలస్యమైంది. దీనికి కారణం షూటింగ్ టైంలో నయనతార విఘ్నేష్ ప్రేమాయణమే అన్నది కొందరి విమర్శ. వీళ్ళిద్దరి లవ్ ట్రాక్ కారణంగానే సినిమా ఆలస్యం కావడం, దానికి తోడు సినిమా బడ్జెట్ కూడా ఊహించని రేంజ్కి పెరగడం జరిగిందని చెప్తూ ఉంటారు. బడ్జెట్ పై ధనుష్ని బలవంతంగా ఒప్పించింది నయన్ విఘ్నేష్ అన్న ప్రచారం కూడా బలంగా జరిగింది. అంతేకాకుండా సినిమా హిట్ అయినా కూడా లాభాలు రాకపోగా తన టైం తినేశారన్న కోపం ధనుష్లో ఉండిపోయింది అంటున్నారు. ఆ కోపాన్ని అప్పట్లోనే మరొకలా బయటపెట్టారు ధనుష్. నానుమ్ రౌడీతాన్ సినిమాలో నయన్ యాక్టింగ్ ఏమంత బాగాలేదు అని ధనుష్ ఓపెన్ గానే కామెంట్ చేశారు. ఆ సినిమాలో లీడ్ రోల్ చేసింది హీరో విజయ్ సేతుపతి. మామూలుగా విజయ్ సేతుపతి ముందు ఎవరైనా తేలిపోవాల్సిందే. సో అలా విజయ్తో పోల్చి నయన్ నటన బాగోలేదు అన్నారా, లేక నిజంగానే బాగా అనిపించలేదా, లేదా తన టైం మనీ తినేస్తారన్న కోపం లోలోన ఉంది కాబట్టి అది మనసులో పెట్టుకుని అలా అన్నారా? కారణం ఏదైనా ఒక కామెంట్ అయితే చేశారు ధనుష్. ఆ కామెంట్ చేశాక నయనతార కూడా ఓపెన్ గానే సారీ చెప్పారు. అయినా సరే అప్పటి నుంచి ధనుష్ మనసులో ఆ కోపం అలాగే ఉండిపోయిందని చెప్పుకుంటుంటారు. నిజానికి నయన్ ధనుష్ మంచి ఫ్రెండ్స్. 2008లో వీళ్ళ మధ్య స్నేహం ఏర్పడింది. తెలుగులో సూపర్ హిట్ అయిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాని 2008లో నయన్ ధనుష్ హీరో హీరోయిన్లుగా యారాడిని మోహిని అనే మూవీగా రీమేక్ చేశారు. ఆ సినిమా నుంచి నయన్ ధనుష్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఆ మూవీ ప్రమోషన్స్ విషయంలో కూడా ఇద్దరు చాలా ఎంగేజ్ అయ్యి కనిపించారు. ఆ స్నేహంతోనే ఒక నిర్మాతగా 2015లో నయనతారని హీరోయిన్గా నానుమ్ రౌడీతాన్ సినిమా తీశారు ధనుష్. కానీ ఆ సినిమా విషయంలో ఏం జరిగిందో ఇందాక చెప్పుకున్నాం కదా. నయన్ పై ధనుష్కి ఒక రకమైన కోపం ఏర్పడటానికి కారణమైంది ఆ సినిమాని. ఆ కోపం 10 ఏళ్ల తర్వాత ఎలా బయటపడిందా అంటే ఎస్, బయటపడిందని చెప్పాలి. మానిపోయిన గాయాన్ని రేపడం అంటారే, అదే జరిగింది ఇక్కడ సరిగ్గా. నయన్ పై కోపం పెరగడానికి కారణమైన నానుమ్ రౌడీతాన్ సినిమా క్లిప్ని అడిగారు నయనతార అండ్ విఘ్నేష్. నయనతార బియాండ్ ద ఫెయిరీ టైల్ డాక్యుమెంటరీ కోసం నయన్ విఘ్నేష్ మధ్య పరిచయం ఏర్పడటానికి కారణమైన ఆ సినిమా క్లిప్ వాళ్ళకి అవసరం వచ్చింది. నయన్ విఘ్నేష్ మధ్య ప్రేమ చిగురించింది ఆ సినిమా టైంలోనే కాబట్టి నానుమ్ రౌడీతాన్ సినిమా క్లిప్ అడిగారు.
కానీ చిన్న క్లిప్కి కూడా 10 కోట్లు అడిగారు హీరో ధనుష్. బహుశా ఆనాటి తన టైం వేస్ట్ చేసి మనీ వేస్ట్ చేసిన విషయం ఇంకొకసారి గుర్తొచ్చుండొచ్చు ధనుష్కి. ఇక్కడ 10 కోట్లు అని ఆ రేటే ఎందుకు ఫిక్స్ చేశారు ధనుష్? బహుశా తాను అనుకున్న బడ్జెట్ 10 కోట్లు పెరిగింది కాబట్టనా? అందుకేనా అంత పర్టిక్యులర్గా 10 కోట్లు అడిగారు? నిజానికి 3 సెకండ్ల క్లిప్ కాదు, సినిమా మొత్తం వాడుకున్నా ఒప్పుకునేవాడేమో ధనుష్. కానీ ఆ సినిమా టైంలో జరిగిన విషయాల్ని ఇంకా తన మనసులో పెట్టుకున్నట్టున్నారు. అదే నిజమైతే ధనుష్ కోపానికి అర్థం ఉన్నట్టే. కాకపోతే ఇన్నేళ్లైనా ఆ విషయం మర్చిపోకపోవడంలో అర్థం లేదు అనిపిస్తోంది. నిజానికి ఆ 3 సెకండ్లు లేకపోయినా కూడా నెట్ఫ్లిక్స్లో నయనతార మూవీ రిలీజ్ ఆగేదేం కాదు. ఆ 3 సెకండ్లు ఇవ్వనందుకు నయన్ ఇంత రచ్చ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక ఇక్కడ నయనతార గురించి స్పెషల్గా చెప్పుకోవాలి. హీరోయిన్గా స్టార్డంతో పాటు కొన్నిసార్లు వివాదాలు, అవమానాలు కూడా పడ్డారు. అప్ అండ్ డౌన్స్ని దాటుకుని ఇప్పుడు ఏకంగా లేడీ సూపర్ స్టార్ అయ్యారు. నయనతార లైఫ్ జర్నీలో 3 సార్లు ప్రేమలో పడ్డారని చెబుతూ ఉంటారు సినీ క్రిటిక్స్. 2006లో వల్లవన్ సినిమా వచ్చింది, తెలుగులో వల్లభ. ఆ సినిమా షూటింగ్ సమయంలో హీరో శంభుతో ప్రేమలో పడ్డారన్న గాసిప్స్ వినిపించాయి. కొన్ని రోజుల తర్వాత 2006 నవంబర్లో శంభుతో తాను ప్రేమలో లేను, ఇకపై అతనితో నటించను అనే స్టేట్మెంట్ వచ్చింది నయనతార నుంచి. ఇక 2008లో విల్లు అనే సినిమా వచ్చింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో ప్రభుదేవాతో ప్రేమలో పడ్డారు. 2009 జూన్లో నయన్ ప్రభుదేవాకి పెళ్ళైపోయింది అన్న టాక్ కూడా వచ్చింది. ప్రభుదేవా పేరుని నయన్ టాటూ వేయించుకున్నారన్న వార్త అప్పట్లో వైరల్ అయింది. ఇద్దరూ ఓపెన్గానే తమ ప్రేమను చెప్పుకున్నారు. ఏమైందో ఏమో కానీ 2012లో ప్రభుదేవాతో బ్రేకప్ అంటూ అనౌన్స్మెంట్ వచ్చింది. ఇక 2015లో నాను రౌడీదాన్ సినిమా వచ్చింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో విఘ్నేష్ శివన్తో ప్రేమ చిగురించింది. ఆ ప్రేమే పెళ్లి వరకు వెళ్ళింది. జాగ్రత్తగా గమనిస్తే నయనతార ప్రేమలో పడింది అని చెప్తున్న ఆ 3 సందర్భాలు కూడా తాను నటించిన సినిమా డైరెక్టర్స్తోనే జరిగాయి. మళ్ళీ ఒకసారి రీకాప్ చేద్దాం. 2006లో వల్లవన్ సినిమా సమయంలో నయన్ ప్రేమలో పడ్డారు. ఆ సినిమా డైరెక్టర్ శంభు. 2008లో విల్లు సినిమా టైంలో నయన్ మరొకసారి ప్రేమలో పడ్డారు. ఆ సినిమాకి డైరెక్టర్ ప్రభుదేవానే. ఇక 2015లో నాను రౌడీదాన్ సినిమా సమయంలో కూడా లవ్లో ఉన్నారు నయన్. ఆ మూవీ డైరెక్టర్ విఘ్నేష్ శివన్. ఇంతకీ డయానా మరియం కురియన్ లేడీ సూపర్ స్టార్గా ఎలా అయ్యారు? మధ్యలో ఈమెవరు అనుకోకండి. నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. తన మొదటి సినిమా డైరెక్టర్ సత్యన్ నయనతార అనే పేరుని పెట్టారు. టైటిల్స్లో డయానా అంటే పేరు బాగోలేదని ఒక 3 పేర్లు రాసుకున్నారంటే డైరెక్టర్. అందులో ఒకటి సెలెక్ట్ చేశారు. అలా సెలెక్ట్ చేసింది ఎవరు తెలుసా? ఒక క్లాబ్ బాయ్ అంట. అలా డయానా నయనతార అయ్యారు. తన లైఫ్లో ఒక మేజర్ ఇన్సిడెంట్ 2011లో జరిగింది. క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టారు నయనతార. అయితే ఆర్య సమాజ్ టెంపుల్లో ఆమె హిందూయిజం తీసుకున్నారు. ప్రభుదేవాన్ని పెళ్లి చేసుకోవడానికే హిందూయిజం తీసుకున్నారని టాక్ వచ్చింది. ఇవే కాదు, ఇక సినిమా ఫీల్డ్లో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూశారు నయన్. ముఖ్యంగా బాడీ షేమింగ్ గురించి. తనపై జరిగిన బాడీ షేమింగ్ పై డాక్యుమెంటరీలో స్వయంగా తానే చెప్పుకున్నారు నయనతార. గజనీ సినిమా రిలీజ్ అయ్యాక వై షీ ఈవెన్ యాక్టింగ్, వై షీ ఈవెన్ దేర్ ఇన్ ద ఫిల్మ్, షీ సో ఫ్యాట్ అంటూ కొందరు కామెంట్ చేశారు. ఆ తర్వాత బాడీ షేమింగ్ కామెంట్లకి బిల్లా సినిమాతో సమాధానం చెప్పారు నయన్. ఇక శ్రీరామరాజ్యం సినిమాలో సీత పాత్ర వేస్తున్నప్పుడు వచ్చిన విమర్శలైతే అన్నీ ఇన్ని కావు. కోర్ కమర్షియల్ యాక్ట్రెస్, అందులోనూ వివాదాలు ఉన్న నటి, సీత పాత్ర చేయడమా అని అప్పట్లో చాలా కామెంట్స్ వినిపించాయి. కానీ ఆ పాత్రలో ఒదిగిపోవడమే కాదు, ఆ సినిమా షూటింగ్ సమయంలో ఆమె ఎంతో నిష్ఠగా ఉండడం అందరూ గమనించారు కూడా. అప్పటికే నయనతార హిందూయిజంలోకి మారారు. ఆ సినిమా సమయంలో ప్రభుదేవాతో ప్రేమలో ఉండడంతో అది తన చివరి సినిమాను కూడా ప్రకటించేశారు. కానీ ఏమైందో ఏమో కానీ ఏడాదిలోనే ప్రభుదేవాతో కూడా బ్రేకప్ అయిపోయింది. ఇక ఆమె సినీ కెరియర్ ముగిసినట్టే అనుకుంటున్న తరుణంలో వరుస హిట్లు కొట్టి లేడీ సూపర్ స్టార్గా కొత్త అవతారమెత్తారు నయన్. ఏకంగా బాలీవుడ్ వరకు తన ప్రస్థానం కొనసాగింది. అట్లీ డైరెక్ట్ చేసిన జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇది నయన్ స్టోరీ. ధనుష్ స్టోరీ ఏంటి? సినీ కెరియర్లో బోల్డ్ అన్ని వివాదాలు. ధనుష్ని టార్గెట్ చేసిన నిర్మాతలు, హీరోయిన్లు, సింగర్లు ఎంతో మంది ఉన్నారు. ఇక సుచి లీక్స్ తర్వాత ధనుష్ లైఫ్లో పెద్ద డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ వివరాలతో పాటుగా ఆ 3 సెకండ్ల వీడియోపై లీగల్ ఫైట్ ఎంత దూరం వెళ్ళబోతుందో కూడా
బ్యాక్ టు TV9 ఎక్స్క్లూజివ్. నయనతార బియాండ్ ది ఫెయిరీ టైల్. ఈ డాక్యుమెంటరీ వివాదాన్ని కేవలం నయన్ ధనుష్ల గొడవగానే చూడాలా, లేక ధనుష్ కావాలని చేస్తున్న రగడగా చూడాలా? ఈ అనుమానం ఎందుకంటే ధనుష్ సినీ కెరియర్లో ఎన్నో వివాదాలున్నాయి. పెద్ద మొత్తంలో అడ్వాన్సులు తీసుకుంటారు, కానీ షూటింగ్స్కి మాత్రం సహకరించరు అంటూ నిర్మాతల సంఘం పెద్ద గోలే చేసింది. ఇవే కాదు, ధనుష్ పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేసిన సంఘటనలు కూడా చాలా జరిగాయి. ధనుష్ త్రిష ప్రైవేట్ ఫోటోలని సుచి లీక్స్ అంటూ సింగర్ సుచిత్ర తన ట్విట్టర్ ద్వారా బయటపెట్టడం అప్పట్లో పెద్ద సెన్సేషన్. ధనుష్ తనని లైంగికంగా వేధించాలని సుచిత్ర ఆరోపించడం కూడా అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. మాను సినిమా షూటింగ్ సమయంలో శృతి హాసన్ ధనుష్ మధ్య రిలేషన్షిప్ పై కూడా ఎన్నో గాసిప్స్ వినిపించాయి. ఇవన్నీ జరిగిన తర్వాతే ధనుష్ ఆయన భార్య ఐశ్వర్య రజనీకాంత్ మధ్య విభేదాలు వచ్చి అది విడాకులకు దారితీసిందని చెప్తారు. ఇక సింబు ధనుష్ మధ్య వ్యక్తిగత విషయాలపై కొన్ని తగాదాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. వీరిద్దరి మధ్య గొడవలో ఐశ్వర్య రజనీకాంత్ కూడా ఉన్నారు అనేది అప్పట్లో వచ్చిన వార్తలు. జల్లికట్టు అనేది తమిళనాడు సంస్కృతిలో భాగం. సుప్రీంకోర్టులో వాదించి మరీ జల్లికట్టుకి పర్మిషన్ తెచ్చుకుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. కానీ ధనుష్ మాత్రం పెటాకు మద్దతుగా నిలిచారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇవన్నీ ఒకెత్తైతే ధనుష్ తమ కొడుకేనంటూ మధురైకి చెందిన దంపతులు పోరాటం చేయటం మరో ఎత్తు. ధనుష్ అసలైన తల్లిదండ్రులు తామేనంటూ కొన్ని ఫోటోలు చూపించడం పెద్ద దుమారమే రేపింది అప్పట్లో. సో ధనుష్ సినీ జీవితం కొంత వివాదాలమయం అనొచ్చేమో. ఇప్పుడు కేవలం 3 సెకన్ల వీడియోపై ఇంతగా పట్టుబట్టం పైన అనేక విమర్శలు వస్తున్నాయి. నయనతార అడగగానే హీరోలు, దర్శకులు, నిర్మాతలు సహకరించారు. తన సినిమాల్లోని క్లిప్స్ ఉపయోగించుకోమని అనుమతి కూడా ఇచ్చారు. కానీ ఒక్క ధనుష్ మాత్రమే పర్మిషన్ ఇవ్వకపోవడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. అయినా 3 సెకన్ల వీడియోకి 10 కోట్లు అడగడం భావ్యమేనా అని ప్రశ్నిస్తున్నారు. ధనుష్ అభ్యంతరం చెప్పడంతో నాను రౌడీదాన్ సినిమా క్లిప్ కాకుండా వేరే విజువల్స్ ని వాడుకున్నారు. అయినా సరే ధనుష్ ఊరుకోలేదు. అవి మూవీ సీన్స్ కాకపోయినా వాటిని కూడా డాక్యుమెంటరీలో ఉపయోగించడానికి వీల్లేదు అంటూ కఠినంగానే ముందుకెళ్లారు. అందుకే నయనతారని సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు కొందరు హీరోయిన్లు. జీవితం అన్నాక వివాదాలు కామన్, అందులోనూ సినీ సెలబ్రిటీల వాళ్ళు. ఇప్పుడు ఈ విషయం వదిలేసి ఇకపై ఈ వివాదం ఏ మలుపు తిరగబోతుందో చూద్దాం. నయనతార డాక్యుమెంటరీలో నాను రౌడీదాన్ మూవీ విజువల్స్ ఉపయోగించుకున్నందుకు పరిహారంగా 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు హీరో ధనుష్. అంతటితో ఆగకుండా ఇండియాలో నెట్ఫ్లిక్స్ కాంటెంట్ ఇన్వెస్ట్మెంట్స్ లావాదేవీలు చూసుకునే లాస్ గ్యాటోస్ ప్రొడక్షన్ పై దావా వేసేలాగా అనుమతి ఇవ్వాలని మద్రాస్ హైకోర్టుకు వెళ్లింది ధనుష్ కంపెనీ. వాదనలు విన్న హైకోర్టు అందుకు అనుమతిచ్చింది. సో మళ్లీ విచారణ తేదీ వచ్చేలోపు, అంటే డిసెంబర్ 2వ తేదీలోపు నయనతార ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. కాకపోతే ఈ పిటిషన్ నిలబడదు అనేది నయనతార తరపున లాయర్ వాదన. డాక్యుమెంటరీలో ఉపయోగించిన మూవీ క్లిప్స్ సినిమాలోవి కావనే వర్షన్ వినిపిస్తున్నారు. ఆ విజువల్స్ BTS కు సంబంధించినవి అంటున్నారు. BTS అంటే బిహైండ్ ది సీన్స్, అంటే షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ లొకేషన్లో జరిగే సన్నివేశాలు అన్నమాట. అవి వ్యక్తిగత లైబ్రరీలో భాగమని వాదిస్తున్నారు నయనతార న్యాయవాది. సో ఇది ఉల్లంఘన కిందకు రాదు అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ చట్టంలో మరొకలా ఉంది అంటున్నారు న్యాయ నిపుణులు. కాపీరైట్ యాక్ట్ 1957 ప్రకారం సినిమా షూటింగ్ సమయంలో తీసిన వీడియోలపై కూడా నిర్మాతలకే పూర్తి హక్కులుంటాయి. సో నాను రౌడీదాన్ సినిమాకి సంబంధించిన ఏ విజువల్ అయినా దానిపై హక్కులు పూర్తిగా ధనుష్కే ఉంటాయంటున్నారు. కాకపోతే ఇందులో కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. సాంగ్స్ లేదా విజువల్స్ ని 30 సెకండ్స్ వరకు ఉపయోగించుకునేందుకు కాపీరైట్ యాక్ట్ లో మినహాయింపులు ఉంటాయంటున్నారు. మినహాయింపులు ఉన్న మాట వాస్తవమైనా ఆ 30 సెకండ్ల విజువల్స్ ని కూడా కమర్షియల్ పర్పస్ కోసం ఉపయోగించకూడదు. నయనతార డాక్యుమెంటరీని నెట్ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. సో కంప్లీట్గా ఆ డాక్యుమెంటరీ కమర్షియల్గా వాడుకున్నట్టే లెక్క. ఓవరాల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే నయనతార లీగల్గా ఇరుక్కుపోయినట్టే అంటున్నారు న్యాయ నిపుణులు. ఆ 3 సెకండ్ల వీడియోని నెట్ఫ్లిక్స్ నుంచి తీసేయడమో లేదా 10 కోట్ల రూపాయలు చెల్లించడమో, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాల్సిందే అంటున్నారు. అయితే ఈ వివాదం ఇంత పెద్దగా అవడానికి కారణం మాత్రం ఖచ్చితంగా నయన్, విఘ్నేష్లే అన్న చర్చ జరుగుతోంది. నాను రౌడీదాన్ మూవీలో విజువల్స్ ఉపయోగించుకోవడం కోసం దాదాపు 2 ఏళ్లు వెయిట్ చేస్తూ వచ్చారు నయనతార. నిజానికి ధనుష్ కూడా ఒకవైపు విడాకుల విషయంలో, ఇంకోవైపు కమిట్మెంట్ ఇచ్చిన సినిమాల విషయంలో చాలా బిజీగా ఉంటూ వచ్చారు. ఆ విషయం అర్థం చేసుకోకుండా నయనతార తొందరపడ్డారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2 ఏళ్ల పాటు అడుగుతున్న మూవీ క్లిప్ ఇవ్వడానికి ఇష్టపడలేదంటే ఇక ఇవ్వనట్టే అర్థం. నయనతార ఆ విషయాన్ని అలా వదిలేసుంటే బాగుండేది అంటున్నారు. అలా చేయకుండా ఓపెన్ లెటర్లు రాసి
చూసారా ధనుష్ ఎలా వ్యవహరిస్తున్నాడో అంటూ రచ్చ చేయటం అవసరమా అన్నది కొంతమంది సినీ ప్రముఖుల వర్షన్. అంతేకాదు విఘ్నేష్ కూడా ధనుష్కి ఆగ్రహం కలిగించేలాగే ప్రవర్తించాడని చెప్పుకుంటున్నారు. నయన్ ధనుష్ మధ్య నడుస్తున్న గొడవను ఆపాల్సింది పోయి మరింత రెచ్చగొట్టేలాగా సోషల్ మీడియాలో ఒక క్లిప్ ని పోస్ట్ చేశాడు విఘ్నేష్. 10 కోట్ల విలువైన క్లిప్ ని ఫ్రీగా చూసేయండి అంటూ సుమారు 15 సెకండ్ల వీడియోని విఘ్నేష్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇవన్నీ చూశాక నెట్ఫ్లిక్స్ పై కూడా ధనుష్ లీగల్ ఫైట్ కి దిగారంటున్నారు. ఈ వివాదం అయితే ఇప్పట్లో ఆగేలాగా లేదు. చూసి చూడనట్లు వెళ్లిపోవాలనుకుంటే ధనుష్ 10 కోట్లు అడిగేవారు కాదు, విషయం కోర్టు వరకు వెళ్లేది కాదు. సో ఈ వివాదానికి ఎలాంటి ముగింపు వస్తుందో చూడాలి. ఇది వాల్టీ TV9 ఎక్స్క్లూజివ్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.